కడప జిల్లాలో 2 జెడ్పీటీసీ స్థానాలకు జరుగుతున్న ఉప ఎన్నికల్లో ఇప్పటికే భారీగా నామినేషన్స్ దాఖలయ్యాయి. పులివెందుల నుంచి స్వతంత్ర అభ్యర్థిగా వివేక హత్య కేసు నిందితుడు నామినేషన్ వేయటం పులివెందులలో చర్చనీయాంశంగా మారింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వల్ల నష్టపోయాను, అందుకే ఆ పార్టీపై పోటీ చేస్తున్నానని అంటున్న సునీల్ యాదవ్తో మా ప్రతినిధి శివ ఫేస్ టు ఫేస్. కడప జిల్లాలో జెడ్పీటీసీ ఉప ఎన్నికలు కాకరేపుతోంది. ఇప్పటికే ఒంటిమిట్ట పులివెందుల స్థానాలు కూడా భారీగా నామినేషన్. వీటితో పాటు కూడా ఏదైతే ఒక వివేక హత్య కేసులో ఒక నిందితుడిగా ఉన్నాడు సునీల్ యాదవ్ కూడా నామినేషన్ దాఖలు చేశారు. మనతో సునీల్ యాదవ్ ఉన్నాడు. అలాగే మీరు కూడా ఉప ఎన్నికలు నామినేషన్ చేశారు. అంటే నామినేషన్ అయిన కారణాలు ఏంటి? కారణం ఏం లేదన్న, జెడ్పీటీసీ ఉప ఎన్నికలో మన మహేశ్వర్ రెడ్డి అన్న చనిపోయాడు కదా, అది ఉప ఎన్నిక రావడం కూడా చాలా దురదృష్టకరం. ఎందుకంటే చనిపోయిన వ్యక్తి మీద మనం కూడా దాంట్లో నిలబడడం చాలా తప్పు. అందుకని నిన్న కూడా చెప్పా, ఈరోజు కూడా చెప్తున్నా, ఆ కుటుంబం మీద నాకేం కక్ష కాదు. నేను స్థైర్యాన్ని కోల్పోవడం కారణం వైసీపీ పార్టీ కాబట్టి, వైసీపీ పార్టీ తరపున నిలబడ్డారు కాబట్టి నేను పోటీ చేయడం జరుగుతుంది, అంతేగాని వేరేదేం లేదన్న. అంటే వైఎస్ ఫ్యామిలీకి ఆపోజిట్గానే మీరు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి రాజకీయంగా పోటీ చేస్తున్నారా? వైఎస్ఆర్ ఫ్యామిలీ అని చెప్పట్లేదు. నేను వైఎస్ఆర్సీపీ వల్ల నష్టపోయిన కార్యకర్తలకు నేను ముందుకు వచ్చా, తర్వాత వెనకలు ఎవరెవరు వస్తారో తెలియదు, ఈరోజు రేపు రావచ్చు అని నేను అంటాను. అంటే ముఖ్యంగా పోటీ చేయడానికి కారణాలు ఏంటి? కారణం అదే అన్న, వైసీపీ వల్ల మేము నష్టపోయినాం కాబట్టి మేము ఒక కార్యకర్త తలుచుకుంటే ఏంది అవుతుందనేది నిదర్శనం అంతే. అంటే భవిష్యత్తు రాజకీయాలు ఇలా కొనసాగుతారా? వచ్చింది, ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చిందంటే భవిష్యత్తు ఉంటుంది, ఇప్పుడు ఉంటుంది కదా, ప్రజెంట్ కూడా ఉంటుంది. అంటే వైఎస్ ఫ్యామిలీ టార్గెట్ చేసి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆపోజిట్గానే మీరు రాజకీయాలకి ఎంట్రీ ఇస్తున్నారు అనుకోవచ్చా? అంతే అనుకోన్నా, వైసీపీకి ఆపోజిటే అనుకోండి. వైసీపీ తరపున నష్టపోయినాం కాబట్టి వైసీపీకి ఆపోజిటే ఇప్పుడు. అంటే పులివెందులలో మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరో టీడీపీ కూడా ఉంది, అసలు ఈ రెండింటి కాదని గెలిచే అవకాశం ఉందని భావిస్తున్నారు అన్న? నేను గెలుపు ఓటమైన దాని గురించి మాట్లాడలేదు. వైసీపీ ఆడ పోటీ చేస్తుంది, సునీల్ కూడా పోటీ చేస్తున్నాడు అంతే. అంటే భవిష్యత్తులో ఇది ఇలాగే కొనసాగుతుందా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద? ఏ ఎన్నికలైనా సరే, రాబోయే ఎన్నికలైనా సరే, ఈ ఎన్నికతో పాటు రాబోయే ఎన్నికలను ఇలా కొనసాగుతుందంటారా? బిగ్ టీ ఉన్నంతకాలం కూడా నేను ఉంటానన్నా, అర్థమైందా? ఆ ఉన్నంతకాలం నువ్వు నన్ను క్వశ్చన్ వేసే రైట్ నీకుంది, నేను పోను. వైసీపీకి అనే సపోర్ట్ లేదు, ఇంకేం లేదు. వాళ్ళ బెదిరించినా, వాళ్ళు వచ్చి గన్ మీద గన్ పాయింట్ పెట్టినా నేను భయపడేదేం లేదు, అదన్న విషయం. అంటే ఏదైనా భవిష్యత్తులో ఏదైనా మేజర్ రాజకీయ కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా మీరు ఎంట్రీ ఇస్తారా? అది భవిష్యత్తు నిర్ణయిస్తుంది అన్న, కాంగ్రెస్ మరి టీడీపీ ఏదైనా నిర్ణయిస్తుంది అంతే. కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వల్ల నేను నష్టపడ్డాను, దానివల్ల చాలా ఇబ్బందులు గురయ్యాను కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నేను పోటీ చేస్తున్నాను. భవిష్యత్తులో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నా పోరాటం కొనసాగుతుంటూ సునీల్ యాదవ్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ సుదర్శన్తో శివ, బిగ్ టీవీ, కడప నుంచి.